వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ది కేరళ స్టోరీ 2 కళ్ళు తెరిపించే ఒక చేదు నిజం. ఇప్పటికిప్పుడు దేశంలో 8.5 కోట్ల హిందూ బాలికలు, యువతులు, వివాహిత మహిళలు లవ్ జిహాద్ టార్గెట్గా ఉన్నారు లేదా లవ్ జిహాద్ రాడర్లో ఉన్నారు అనేది చాలా క్లియర్గా చూపించింది. మొదటి భాగంలో కేవలం బాధితుల ఆర్తనాదాలను చూసాం, కానీ సిక్వెల్ మరో అడుగు ముందుకు వేసింది. ఇది కేవలం కన్నీళ్ల కథ కాదు, ఇది ఓ నిప్పు కణిక లాంటి పోరాటం. అన్యాయానికి గురై ప్రాణాలు కోల్పోయి అంధకారంలో మగ్గిపోయిన వేలాది మంది హిందూ సోదరీమణుల వ్యధకు ఒక నిరసన రూపం. ఈసారి కథ మారబోతోంది. గతంలో మన ఆడబిడ్డలు అనుభవించిన నరకాన్ని చూసి మనం కన్నీరు కార్చాం, కానీ ఈ ద్వితీయ భాగం ఆ కన్నీళ్లను ఆయుధాలుగా మార్చుకోమని చెప్తుంది. ఇందులో పాత్రలు కేవలం బాధితులుగా మిలిగిపోలేదు, తమ అస్తిత్వం కోసం, ధర్మం కోసం నిలదీసే ధైర్యవంతులుగా కనిపిస్తారు. ఇక ఎంత మాత్రం మౌనంగా ఉండడం సాధ్యం కాదు. ప్రశ్నించే తత్వం, అన్యాయాన్ని ఎదిరించే తెగువ ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తోంది. మన సమాజంలో జరుగుతున్న పరిణామాలను గమనించకపోతే కలిగే ప్రమాదాన్ని ఈ చిత్రం హెచ్చరిస్తోంది. ఆ ఒక్క మాట వెన్నులో వణుకు పుట్టించే నిజం. టీజర్లో వినిపించే ఒకే ఒక్క డైలాగ్ అందరినీ కదిలిస్తోంది. ఇక ఎంత మాత్రం కాదు, ఇప్పుడు మనం పోరాడదాం. ఈ మాట వెనుక ఉన్న ఆవేదన సామాన్యమైనది కాదు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన బాణం ఇది. మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి, మన సంస్కృతిని రక్షించుకోవడానికి సిద్ధమవ్వాలనే బలమైన సందేశం ఇందులో ఉంది. సినిమాటోగ్రఫీ మరియు నేపథ్య సంగీతం మనల్ని ఒక భయంకరమైన వాస్తవంలోకి తీసుకెళ్తాయి. సమాజంలో నిగూఢంగా దాగి ఉన్న ముప్పును పసిగట్టాలని, మన బిడ్డలను మనం కాపాడుకోవాలని సినిమా గుర్తు చేస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలన్నీ ఒకటే చెప్తున్నాయి, ఇది కేవలం సినిమా కాదు, నిద్రపోతున్న హిందూ సమాజానికి ఒక మేల్కొలుపు అని. ది కేరళ స్టోరీస్ 2. నిజానికి దీని పేరు ఇండియా స్టోరీ అని పెడితే ఇంకా బాగుండేదేమో, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇలా జరుగుతున్న కేసులన్నిటినీ వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరూ మీ పిల్లలకి ఈ సినిమాని చూపించండి. అమ్మాయి అబ్బాయి అనే తేడా లేకుండా ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా, ముఖ్యంగా ప్రతి హిందువు చూడాల్సిన సినిమా. చూస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంటుంది. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.